ఈరోజు మనకు తెలుసు ఆర్మీలో మహిళలకు ఎంట్రెన్స్ ఉండేది కాదు. మరి ఈరోజు మహిళలకు కూడా ఆర్మీలో కూడా ఈరోజు అవకాశం కల్పించారు. మన బార్డర్ ఏరియాలో, సరిహద్దు ఏరియాలో మన ఆడబిడ్డలు మరి బగబగవాడేటువంటి మండు టెండలో కానీ ఎముకలు కొరికేటువంటి చలిలో కూడా లెక్క చేయకుండా AK-47 చేతిలో పట్టుకొని ఈరోజు మన భూమి యొక్క, భారత భూమి యొక్క సరిహద్దులు కాపాడుతున్నటువంటి వాళ్ళలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని మనం చేస్తాం. అది BSF కావచ్చు, CRPF కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, అన్ని రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు సైన్యంలో కూడా మరి యుద్ధ విమానాలు నడిపేటువంటి మరి పైలట్స్ ఎవరైతే ఉంటారో అందులో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయ రంగంలో కూడా ముందుకు రావాలని చెప్పి గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే ఈరోజు పార్లమెంట్ మెంబర్ వరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి సౌకర్యం ఉంది. చాలా సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడే మహిళల రిజర్వేషన్ చర్చకు వచ్చింది. కానీ అనేక కారణాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఇవ్వలేకపోయారు. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత, 76 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వము, ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు చేసి ఈరోజు ఎమ్మెల్యేలలో కానీ, ఎంపీలో కానీ, చట్టసభల్లో మహిళలు కూడా 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆ రకంగా అన్ని విషయాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు గ్రామాలలో ఈరోజు వ్యవసాయం చేయడానికి కానీ, భూములు ఏ రకంగా ఉన్నాయో చూడడానికి కానీ ఈరోజు డ్రోన్స్ పెట్టాలని మోడీ గారు నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి రసాయనిక ఎరువులు వేయాలన్నా, వ్యవసాయ రంగానికి ఎరువులు వేయాలన్నా కూడా మనుషులు వేసేటువంటి వాళ్ళు. ఆ రకంగా మనుషులు వేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు న్యూ టెక్నాలజీ తోటి డ్రోన్ల ద్వారా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పంటల మీద క్రిమి సంవారక మందులు పిచికారీ చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ డ్రోన్లు నడిపేది ఎవరు అంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రతి గ్రామాన ఒక డ్రోన్ పైలట్ ఆడబిడ్డను పెట్టినటువంటి ఘనత, డ్రోన్ దీదీ పెట్టినటువంటి ఘనత, ఈ దేశంలో లక్షలాది మంది డ్రోన్లు నడిపేటువంటి పైలట్లను తయారు చేస్తున్నటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంతకుముందు చాలా చెప్పారు. స్వనిధి యోజన కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, పెద్దలు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు. మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలబడేటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. చివరకు చిన్న విషయాలలో కూడా ఆయన దృష్టిని కేంద్రీకరించి మహిళలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు ముస్లిం ఆడబిడ్డలు కొంతమంది ఇక్కడికి వచ్చారు. ముస్లిం ఆడబిడ్డలు మన దేశంలో ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుండేనో మనకు తెలుసు. ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి హక్కులు లేకుండా మత మాధ్యం పేరుతో రాజకీయ నాయకుల యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా, కుహన లౌకిక విధానం కారణంగా వాళ్ళకి అనేక రకాల హక్కులు ఉండేవి కాదు. భర్తకు కోపం వస్తే తలాక్ అని 3 సార్లు అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రకంగా బతకాలో తెలియదు, ఇంటి నుంచి నెట్టేసేవాళ్ళు. మరి సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది ఇది ఆటవికమైనటువంటి ఆచారం, ఈ రకంగా ఉండడానికి వీల్లేదు, ముస్లిం మహిళలు కూడా హక్కులు ఉండాలి, వాళ్ళకు రక్షణ కల్పించాలి. ఈ రకంగా తలాక్ అని భర్త కోపం వచ్చినటువంటి 2 నిమిషాల్లోనే విడాకులు ఇచ్చి బయటికి పంపడం తప్పు అని చెప్పి మరి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ